హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇందాక ఒక షార్ట్ పోస్ట్ చేశాను నిన్న. దాని గురించి చాలా క్వశ్చన్స్ అడిగారు. అంటే పిల్లో కేసెస్ ఎందుకు చేంజ్ చేయాలా, రెడ్ లైట్ థెరపీ ఏంటి, ఇంకా ఏమన్నా డీటెయిల్స్ ఎక్కువ చెప్పండి అండ్ రెసిపీస్ చెప్పండి అనేసి అడిగారు. సో దానికోసం ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నాను. సో హియర్ ఇస్ ద వీడియో, లెట్స్ గెట్ స్టార్టెడ్. నాకెప్పుడూ అసలు మేకప్ అంటే ఇష్టం ఉండదు. నేను ఆల్మోస్ట్ నా 29 ఇయర్స్ లైఫ్‌లో నేనసలు మేకప్ ఏసింది మేబీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ఉంటది. అది గూడా పార్టీ మేకప్. నాట్ లైక్ ఫుల్ మేకప్ అస్సలు వేయలేదు నేను ఇంతవరకు. దాని బదులు నేను అసలు మేకప్ చూజ్ చేసుకోను. ఎక్కడన్నా ఒకవేళ ఈవెంట్స్ ఉన్నా, ఏమున్నా హెయిర్ స్టైల్ చేపించుకుంటా గానీ, మేకప్ మాత్రం నేను జస్ట్ స్కిన్ కేర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాసి కొంచెం కాంపాక్ట్ పౌడర్ లేదంటే ప్రైమర్ ఇలాంటివి యూజ్ చేస్తానంతే. అండ్ ఫౌండేషన్ గూడా నేను ఎక్కువ వాడను. ఓన్లీ కాంపాక్ట్ పౌడరే యూజ్ చేస్తాను. మనకి స్కిన్ హెల్తీగా ఉంటే మేకప్ ఇవన్నీ అవాయిడ్ చేసినా గానీ మనకేమీ గాదు. ఎందుకంటే మనకు ఆ గ్లో అనేది ఉంటది. సో, మేకప్ ఏస్తేనే స్కిన్ మంచిగా కనిపిస్తది అనేదేం లేదు. యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ స్కిన్ కేర్. స్కిన్ కేర్ అంటే ఏదేదో మనం ఎక్కువ క్రీమ్స్ పూయాల్సిన అవసరం లేదు. ఏం లేదు. నేను ఈ వీడియోలో చెప్తాను. నా మ్యారేజ్ టైమ్‌లో నేను ఎలాంటి స్కిన్ కేర్ తీసుకున్నాను. సో థట్ ఐ కెన్ అవాయిడ్ మేకప్ అన్నట్లు నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేశాననమాట. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ వచ్చేసి మనము ఏదో కొరియన్ స్కిన్ కేర్ అని 7 లేయర్స్ అని అది ఇది అనేసి అనుకుంటాము. బట్ వి డోంట్ నీడ్ దోస్ మెనీ లేయర్స్. జస్ట్ ఫ్యూ ప్రొడక్ట్స్ ఉంటే చాలు. జస్ట్ ఒకవేళ మీకు టోనర్ బాగా అలవాటు ఉంటే టోనర్ ఫస్ట్ చేసేసి దాని తర్వాత మాయిశ్చరైజర్ వాడేసి నెక్స్ట్ సన్ స్క్రీన్ వాడినా చాలు. లేదంటే మీకు టోనరే అలవాటు లేదు అంటే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కూడా సరిపోతుంది. ఎక్కువ ఏం అవసరం లేదు. జస్ట్ ఒక 2, 3 ప్రొడక్ట్స్ మనకి వర్క్ అయ్యేది ఉంటే చాలు. నేను కూడా మ్యాక్స్ 2 ప్రొడక్ట్సే వాడాను. మొత్తం ఇప్పటిదాకా నేను ఇంకా ఇప్పటికి కూడా 2 ప్రొడక్ట్సే వాడతాను. అంతకు మించి ఎక్కువ ప్రొడక్ట్స్ నేను క్లమ్జీ చేయననమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ రెడ్ లైట్ థెరపీ. రెడ్ లైట్ థెరపీ ఏంటి? ఎలా చేపించుకున్నారు? ఎక్కడ? డివైజెస్ గురించి చెప్పండి అనేసి చాలా మంది అడిగారు. యాక్చువల్‌గా రెడ్ లైట్ థెరపీ అనేది ఇట్స్ అన్ ఎల్ఈడీ లైట్ థెరపీ అనమాట. మనకి ఒక 3 లైటింగ్స్ ఉంటాయి. అందులో ఐ మీన్ ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఉంటది. అందులో 3 లైటింగ్స్ ఉంటాయి. ఇక్కడ నేను పిక్చర్స్ వేస్తుంటాను దానికి తగ్గట్లు. ఫస్ట్ వచ్చేసి ఒక షీట్ మాస్క్ వేస్తారనమాట. షీట్ మాస్క్ వేసేసి, షీట్ మాస్క్ ఒక 5 మినిట్స్ అంతా కొంచెం ఆరాక దాని తర్వాత దాని మీద లైట్ థెరపీ అనేది చేస్తారనమాట. అసలు అదేమీ ఉండదు. మనకి ఆ లైట్ మనకి స్కిన్ మీద పడుతుంటే ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి మనకి అది వేసాక కొంచెం ఫస్ట్ రెడ్ లైట్ ఉంటదనమాట. రెడ్ లైట్ తర్వాత రెడ్ లైట్ అనేది కొంచెం మన స్కిన్‌ని హీల్ చేస్తది. కొంచెం మన స్కిన్‌కి ఏజ్ అయ్యే కొద్దీ కొలాజిన్ తగ్గుతా వస్తది కదా! సో, ఇలాంటి థెరపీస్ చేసుకోవడం వల్ల కొలాజిన్ బూస్టింగ్ ఇంక్రీజ్ అయితది. తర్వాత స్కిన్ మొత్తం కొంచెం అన్‌ఈవెన్ టెక్స్చర్ ఉన్నా గానీ ఈవెన్ టెక్స్చర్ లేకొస్తది. కొంచెం స్కిన్ అంతా స్మూత్‌గా వస్తదనమాట. దానికోసం అండ్ ఇన్నర్ సెల్స్‌ని రిపేర్ చేయడానికి ఇలాంటి చానా వాటికి రెడ్ లైట్ థెరపీస్ వాడుతా అంటారు. ఈవెన్ మొన్న మీరు ఐ మీన్ వారణాసి ఈవెంట్ చూసింటే ప్రియాంక చోప్రా ఫస్ట్ ఈవెంట్‌కొచ్చే ముందు కార్‌లో ఒక వీడియో పెట్టినింది. తను గూడా అప్పుడు మాస్క్ వేసుకొనే వచ్చింది. సేమ్ రెడ్ లైట్ థెరపీ లాగా. అబ్జర్వ్ చేసింటే తను స్టేటస్ పెట్టిందనుకుంటా. సేమ్ అది కూడా సో, మనం ఒకవేళ మన దగ్గర డివైస్ ఉంటే మనం ఇన్ ఏ వీక్‌లో ఆర్ మంత్‌లో మనకి ఎలా అయితే డాక్టర్స్ రికమెండ్ చేస్తారో అలా గూడా వాడుకోవచ్చు. 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ అలా. నా దగ్గర డివైజెస్ ఏం లేదు. నేను కొందామని ప్లాన్‌లో ఉన్నా గానీ, నాకు ఎగ్జాక్ట్‌గా కరెక్ట్ మంచి బ్రాండ్ దొరకట్లేదు. బ్రాండ్స్ వేరే ఉన్నాయి గానీ అమెజాన్ అంతా అవి నాకెందుకో అంతగా నచ్చట్లేదు. నాకు మంచి బ్రాండ్ కొన్నప్పుడు తీసుకుందాంలే అని వెయిట్ చేస్తున్నా. కానీ ఇప్పటి వరకైతే నేను డాక్టర్ దగ్గరే చేపించుకుంటున్నా అనమాట. నేనెప్పుడు వెళ్ళే ఒక డాక్టర్ ఉంటది డర్మాట్. తను కోరమంగళ అనమాట. సో, అక్కడికెళ్ళి నేనేమన్నా కావాలన్నప్పుడు తన దగ్గరికే రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటే ఏమన్నా చెకప్స్ కావాలన్నా ఏ దానికన్నా. సో, ఇది కూడా అక్కడే ఎళ్ళాననమాట. ఇది ఎలాగంటే మన స్కిన్ బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఎన్ని మంత్స్‌కి ఎన్ని ట్రీట్మెంట్స్ అని. నేనైతే ఇప్పటికి ఇట్స్ నాట్ లైక్ మనము రెగ్యులర్‌గా అంటే మీరు ఎవ్రీ మంతే చేపించుకోవాలనేది ఏం లేదు. మీరు 2 మంత్స్ వన్స్, 3 మంత్స్ వన్స్ కూడా చేపించుకోవచ్చు. ఇప్పటి నుంచే కొంచెం నేను నా స్కిన్ కేర్ రొటీన్‌లో ఇంక్లూడ్ చేస్తున్నా కాబట్టి సో దట్ నాకి కొంచెం స్కిన్ ఏజ్ అయ్యి మిడిల్ 30స్‌కి, మిడ్ 30స్‌కి ఆర్ లేట్ 30స్‌కి నాకు కొంచెం మంచిగా వర్క్ అవుతుందనేసి నేను కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాననమాట. సో, ఇలాగా ఉంటది. నేను 2 మంత్స్ వన్స్ చేపిచ్చాను.
అంటే నాకు పెళ్లి టైంలోనే కాదు గానీ, నేను ఈ థెరపీ చాలా ముందు నుంచే స్టార్ట్ చేశా. పెళ్లి కన్నా ఒక 7, 8 మంత్స్ ముందు నుంచే స్టార్ట్ చేశా. సో దట్ మనం ఏదైనా స్కిన్ కేర్ అయినా, సంథింగ్ ఏదైనా మీరు రిజల్ట్స్ చూడాలనుకుంటున్నారంటే, ఇవాళ పెళ్లిలో రిజల్ట్స్ చూడాలనుకుంటున్నారంటే, మీరు అట్‌లీస్ట్ 4-5 మంత్స్ ముందే ఏదైనా స్టార్ట్ చేయాలుంటది. మీరు అప్పుడప్పుడు స్టార్ట్ చేసి 10 డేస్‌లో, 1 మంత్‌లో ఏమి రిజల్ట్స్ కనిపించదు మీకు. ఎందుకంటే, మనము చాలా ఆర్గానిక్ ఎళ్తున్నాం గాబట్టి, ఇట్ టేక్స్ టైమ్ మనకి ఏదైనా కన్జ్యూమ్ చేసినప్పుడైనా అది ఇప్పుడు మీరు ఒక ఫుడ్ హెల్తీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసినా మీకు ఆ ఫుడ్ రిఫ్లెక్ట్ అవ్వాలా, మీ స్కిన్‌లో మీ హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గాలన్నా మినిమమ్ 3 మంత్స్ టు 4 మంత్స్ అయితే తీసుకుంటది. సో, అలాగా మీరేమన్నా కావాలనుకున్నప్పుడు అట్‌లీస్ట్ ఒక 5 మంత్స్ ఆర్ 6 మంత్స్ ముందే స్టార్ట్ చేసుకోండి. సో దట్ రిజల్ట్స్ ఒస్తాయి. అండ్ ఈ సెషన్ వచ్చేసి నాకు పర్ సెషన్ 1500 కాస్ట్ అవుతదనమాట. మనము ఇంకా మన టైం మనకిష్టం వచ్చినప్పుడు నాకైతే ఒక్కొక్కసారి 2 మంత్స్ వన్స్ చేపిస్తా. లేదంటే ఒకసారి 3 మంత్స్ వన్స్ చేపిస్తా. కానీ నేను ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏమీ ఉండదు. ఇదొక్కటే నాకు మంచిగా వర్క్ అయింది. సో, ఇంక ఇదొక్కటే చేపిస్తున్నా అనమాట. అది నాకీ చేపిచ్చిన ఒక ఎగ్జాక్ట్ 1 వీక్, అదే చేపిచ్చిన 4 డేస్ టు 1 వీక్ మధ్యలో నా స్కిన్ అనేది బాగా రిజల్ట్స్ కనిపిస్తాయి. అంటే స్మూత్ అవ్వడం గానీ, ఈవెన్ టెక్స్చర్ అవ్వడం, కొంచెం పిగ్మెంటేషన్ తగ్గినట్లు ఉండడం, ఇలాంటివన్నీ బా నోటీస్ చేశాను. సో, అందుకే నేను కంటిన్యూ చేస్తున్నా. నాకిదొచ్చేసి ఒక 1 ½ మంత్ టు 2 మంత్స్ దాకా ఉంటది. ఐ మీన్ నాకీ స్కిన్ అలాగా స్మూత్‌గా మంచిగా ఉండేది. ఒక 1 ½ మంత్, 2 మంత్స్ ఉంటది. ఆ తర్వాత గూడా ఉంటది. అది డైలీ బేసిస్ చేంజ్ అవుతా వస్తది. మనం ఎన్ని సెషన్స్ చేపిస్తున్నాం, ఏంటి అనే దాని మీద మనకి అదే ఏజింగ్ అయ్యే కొద్దీ అర్థమవుతది. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ రెడ్ లైట్ థెరపీ అనమాట. ఇట్స్ కంప్లీట్‌లీ సేఫ్. ఏమీ ఉండదు. ఏమంటే మీరు ఇంట్లో ట్రై చేయకోకుండా డర్మాట్ దగ్గర చేపించుకుంటే ఇట్స్ కంప్లీట్‌లీ సేఫ్. అండ్ లైక్ హౌ ఫేస్ ప్యాక్స్ అన్నీ ఎలా చేసుకుంటారో అలాగే ఉంటది ఇది కూడా. ఈ రెడ్ లైట్ థియరీ కాన్సెప్ట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఈ వీడియోలో అయితే కాన్సెప్ట్ చెప్పాను. ఇంకా కమింగ్ వీడియోస్‌లో పిల్లో కేసెస్, ఇంకా మన హెల్త్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన స్కిన్ ఆర్గానిక్ వేగా ఎలా పెట్టుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. మీకేమన్నా కావాలి అన్నా కమెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. డౌట్స్ ఉన్నా ఏమున్నా నేను క్లారిఫై చేసాకే ట్రై చేస్తాను. అండ్ నేను ఆ రెడ్ లైట్ ప్రొడక్ట్ కోసమే వెతుకుతున్నాను. నాకు ఇన్ కేస్ ఏమన్నా దొరికినా చేసినా గాని ఐ విల్ డెఫినైట్‌లీ రికమెండ్ టు యూ గైస్. సో, ప్లీజ్ స్టే ట్యూన్డ్.